హే గైస్ ఎలా ఉన్నారు మీరు ఎప్పుడైనా 5 స్టార్ హోటల్ ని చూసారా పోనీ అమ్యూజ్మెంట్ పార్క్స్ ని లేదా వాటర్ స్పాస్ ని అట్లీస్ట్ ప్లేయింగ్ గ్రౌండ్స్ ని మీరు వీటిని చాలా మంది చూసే ఉంటారు బట్ లైఫ్ లాంగ్ అయితే ఉండలేదు కదా బట్ నేను చెప్పబోయే ఒక ప్లేస్ ఉంది అందులో రూపాయి ఖర్చు లేకుండా లగ్జరియస్ లైఫ్ ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అది కూడా ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేకుండా ఇక్కడ ఆకలి అయితే ప్రోటీన్ ఫుడ్ బోర్ కొడితే వామ్ వాటర్ స్పాస్ మెంటల్ పీస్ కోసం మ్యూజిక్ పనులు చేసి పెట్టడానికి 4000 మంది వరకు కేర్ టేకర్స్ ఆడుకోవడానికి ప్లేయింగ్ స్పాట్స్ అండ్ టాయ్స్ హెల్త్ అప్సెట్ అయితే ట్రీట్మెంట్ కి వరల్డ్ క్లాస్ హాస్పిటల్ దీంట్లో అడ్వాన్స్డ్ సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ ఎక్స్రే అండ్ ఎండోస్కోపీ మిషన్స్ ఆక్సిజన్ సిలిండర్స్ ఐసీయూస్ ఇంకా వెయిట్ ఇవన్నీ మనుషులకి ప్రొవైడ్ చేస్తున్నారు అనుకుంటారేమో అస్సలు కాదు ఇవన్నీ జంతువులకి ప్రొవైడ్ చేస్తున్న లగ్జరీస్ మనుషులకు మాత్రమే 5 స్టార్ హోటల్ ఫెసిలిటీస్ అమ్యూజ్మెంట్ పార్క్స్ ఎంజాయ్మెంట్స్ ఉండాలా వైల్డ్ యానిమల్స్కి ఉండకూడదా అంటూ స్టార్ట్ చేసిన ఈ ప్రాజెక్ట్ పేరే వంతారా ఇప్పుడు మళ్ళీ ఫ్యూ సెకండ్స్ వెనక్కి వెళ్ళి ఆ ఫెసిలిటీస్ని ఇంకోసారి వినండి అసలు ఈ ఫెసిలిటీస్ అన్ని యానిమల్స్కి ప్రొవైడ్ చేయటం ఎలా పాసిబుల్ అని మీరు షాక్ అవుతారు అలాంటి ఇంపాసిబుల్ థింగ్ని పాసిబుల్ అయ్యేలా చేస్తుంది ఎవరో కాదు మన ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ ఇదంతా విని అనంత్ అంబానీ తన ఇంట్లో పెరిగే పెట్ యానిమల్స్కి మాత్రమే ఇచ్చే ఫెసిలిటీస్ అని అనుకుంటే మీరు నార్త్ కొరియాలో కాలేసినట్లే ఈ ఫెసిలిటీస్ ని పులి సింహం ఏనుగు బ్లాక్ ప్యాంథర్ రైనో లాంటి 2000 జాతుల్లో అక్షరాల 150,000 జంతువులు 3500 ఎకరాల ఫారెస్ట్ ప్లేస్ ని కేటాయించి కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి ప్రొవైడ్ చేసిన లగ్జరీస్ మీకు ఇంకో విషయం తెలుసా ఈ 3500 ఎకరాల ఫారెస్ట్ అనేది వేల ఏళ్లుగా న్యాచురల్ గా పెరిగిన ఫారెస్ట్ కాదు పర్టికులర్ గా ఈ జంతువుల కోసమే డెవలప్ చేసిన మ్యాన్ మేడ్ ఫారెస్ట్ దీనికి ఎంత చరిత్ర ఉంది కనుక రీసెంట్ గా మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వచ్చి మరి ఇనాగ్రేట్ చేశారు కానీ ఇక్కడ తెలియని విషయం ఏంటంటే రూపాయి లాభం లేకుండా పైసా కూడా ఖర్చు పెట్టని అంబానీ ఫ్యామిలీ ఎందుకు ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఎంత చేస్తున్నట్లు వేరే దేశాల నుంచి కూడా యానిమల్స్ ని ఫ్లైట్స్ లో ట్రాన్స్పోర్ట్ చేసి మరి తీసుకొని రావాల్సిన అవసరం ఏంటి ఈ వంతారా మీద వస్తున్న కాంట్రవర్సీస్ లో నిజమెంత ఇవన్నీ ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం వీటికంటే ముందు ఈ వంతారా రెస్క్యూ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ లో జంతువులకు ఇస్తున్న వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఇంకా ఏమేమి ఉన్నాయి అనేది తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు యానిమల్ లవర్స్ అయితే ఎస్ అని వాటితో మీ అనుబంధాన్ని షేర్ చేసుకోండి ఒకవేళ యానిమల్ లవర్ కాకుంటే ఎందుకు కాదు అనేది కూడా కింద కామెంట్ చేయండి చూద్దాం ఎవరు ఎంత పర్సెంటేజ్ ఉన్నారు యానిమల్ లవర్ అంటే మూర్తి మనకంటే యానిమల్ ఎవడు ఉన్నాడు ఇక్కడ వంతారా అంటే స్టార్ ఆఫ్ ఫారెస్ట్ అని అర్థం ఈ వంతారా అనేది లాస్ట్ ఇయర్ నుంచి న్యూస్ లో వినిపిస్తుంది కానీ దానికి బ్యాక్గ్రౌండ్ వర్క్ మాత్రం 5 ఇయర్స్ నుంచే స్టార్ట్ అయింది గుజరాత్ లో ఉన్న జామ్నగర్ లో 7500 ఎకరాల విస్తీర్ణంలో అంబానీది రిలయన్స్ జామ్నగర్ రిఫైనరీ కాంప్లెక్స్ ఉంది కదా ఆ ఏరియాలో ఒక 3500 ఎకర్స్ ల్యాండ్ ని వైల్డ్ యానిమల్స్ కోసం 2,50,00,000 చెట్లని నాటి వైల్డ్ యానిమల్స్ కి అనుగుణంగా ఉండేలా అన్ని ఫెసిలిటీస్ తో బిల్డ్ చేశారు దీనికి ఎన్నో లక్షల కోట్లు ఖర్చు అయింది ఆ లెక్క అంత అనేది వీడియో చివరిలో చెప్తాను అనంత్ అంబానీ చిన్నప్పటి నుంచి కూడా యానిమల్ లవర్ అంట వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ఎక్కడికైనా ట్రిప్ కి వెళ్ళాలన్నా కానీ ఇంటర్నేషనల్ జూస్ పార్క్స్ కి వెళ్ళే వాళ్ళంట అలా అనంత్ అంబానీకి వైల్డ్ యానిమల్స్ తో సంబంధం పెరిగింది అలా అనంత్ అంబానీ తనకి 12 సంవత్సరాలు ఉన్నప్పుడు తన మమ్మీతో జైపూర్ నుంచి రతన్పూర్కి వెళ్తున్నప్పుడు ఒక ఎలిఫెంట్ ని ఒక మావటివాడు భయంకరమైన ఎండలో తీసుకుని వెళ్తూ ఉన్నాడంట అది నడిచే విధానం చూసి ఆ ఎలిఫెంట్ కి ప్రొటెక్షన్ అవసరం అనిపించిందంట We saw a young elephant with a mavat going on the road in the peak heat, and the elephant was walking a little weirdly. వెంటనే అనంత్ అంబానీ తన మమ్మీతో ఆ ఎలిఫెంట్ ని కాపాడదాం అని చెప్పడంతో ఆమె ఓకే చెప్పిందంట అదే అనంత్ అంబానీ మొదటిసారిగా కాపాడిన జంతువు అండ్ ఆ యానిమల్ పేరు గౌరీ ఈ గౌరీనే వంతారా స్టార్ట్ చేయడానికి అనంత్ అంబానీకి ఇన్స్పిరేషన్ గా అయిందంట ఆ టైంలో ఈ గౌరీ నాకు కనిపించింది కనుక రెస్క్యూ చేశాను మరి ప్రపంచం మొత్తం మీద ఇలా ఎన్ని వైల్డ్ యానిమల్స్ సఫర్ అవుతూ ఉన్నాయో అని ఆలోచించి దానికి ఎలాగైనా ఒక చెక్ పెట్టాలి అని ఈ వంతారా ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయాలి అని డిసైడ్ అయ్యాడంట వైల్డ్ యానిమల్సే కాదు ఈ రోజుల్లో మగవాళ్ళు కూడా చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నారు ప్రెసెంట్ మగవారు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ లో హెయిర్ ఫాల్ కూడా ఒకటి జుట్టు పలచబట్టం హెయిర్ బ్రేకేజ్ ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి మ్యాన్ మ్యాటర్స్ యాప్ లో సింపుల్ సెల్ఫ్ అసెస్మెంట్ ద్వారా మీ హెయిర్ ఫాల్ స్టేజ్ ని డయాగ్నోస్ చేస్తారు ఇన్ కేస్ మీరు స్టేజ్ 1 లో ఉంటే హెయిర్ గమ్మీస్ మీకు ఐడియల్ సొల్యూషన్ మీ హెయిర్ స్ట్రెంగ్త్ అండ్ గ్రోత్ కి సపోర్ట్ చేస్తుంది దీంట్లో ఉన్న న్యూ అండ్ ఇంప్రూవ్డ్ ఫార్ములా విత్ DHT బ్లాకర్ జుట్టు పలచబడ్డాన్ని స్లో డౌన్ చేస్తుంది దీంట్లో బయోటిన్ జింక్ DHT బ్లాకర్
విటమిన్ ఏ, సి, ఈ ఉంటాయి అన్నమాట. ఇవి జుట్టుని దృఢంగా చేసి కుదుళ్ళని బలంగా చేసి ఎర్లీ స్టేజ్ హెయిర్ థిన్నింగ్ని ప్రివెంట్ చేస్తాయి. ఇది రోజుకు ఒకటి తీసుకోవాలి, ఫిక్స్డ్ టైం అంటూ ఏం లేదు. బట్ లంచ్ తర్వాత కానీ లేదా రోజులో ఒక ఫిక్స్డ్ టైమింగ్లో కానీ కంటిన్యూస్గా 4 to 5 months వాడితే బెటర్ రిజల్ట్స్ చూడొచ్చు అనమాట. ఈ యాప్ ద్వారా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి పర్సనలైజ్డ్ అడ్వైస్ కూడా తీసుకోవచ్చు. ప్రియారిటైజ్ యువర్ హెయిర్ హెల్త్ విత్ రైట్ ప్రోడక్ట్స్. ఈ మ్యాన్ మ్యాటర్స్కి సంబంధించిన వెబ్సైట్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో ఇస్తాను, చెక్ చేయండి. వీటిని మీరు ఫ్లిప్కార్ట్, అమెజాన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. మ్యాన్ మ్యాటర్స్ యాప్లో మీ పర్సనలైజ్డ్ హెయిర్ కేర్ రొటీన్ని చెక్ చేసుకోండి. నౌ గెట్ బ్యాక్ టు ది వీడియో. అలా డిసైడ్ అయ్యి ఎన్నో ఏళ్ల పాటు వంతారాని డెవలప్ చేసి లాస్ట్ ఇయర్ అనంత్ అంబానీ ఈ వంతారా గురించి ప్రపంచానికి తెలిసేట్టు చేశాడు. దీనికి మొదటి కారణమైన గౌరీ విజువల్స్ ని తన ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ లో కూడా ప్రొజెక్ట్ చేశాడు. ఇది మాత్రమే కాకుండా ఈ వంతారా స్టార్ట్ చేయడానికి సనాతన ధర్మం కూడా కారణంగా అనంత్ అంబానీ చెప్పాడు. రాముడు జటాయు పట్ల కరుణ చూపటం, ఉడతని ప్రేమతో తాకటం, అలాగే సర్వజీవులు నా నుంచి వచ్చినవే, సర్వ ప్రాణులు సమానమే అని భగవద్గీతలో శ్రీ చెప్పిన లైన్స్ కానీ, యానిమల్స్ని దేవతలు వాహనాలుగా చేసుకోవటం, యానిమల్స్ని పూజించడం లాంటివి అన్నీ కూడా వంతారాని స్టార్ట్ చేయటంలో తనకి ఇన్స్పిరేషన్గా మారాయి అని అనంత్ అంబానీ చెప్పాడు. So in our Sanatan Dharma, Ram Bhagwan had Jatayu and he blessed a squirrel, something as small as a squirrel was blessed by him. Shri Krishna, there's a saying, Hathi Ghoda Pal ki Jai Kanhaiya Lal ki. So Shri Krishna always had elephants and horses and he took care of them. Mata Rani always rode on a tiger or a lion. మీలో కొంతమందికి ఒక క్వశ్చన్ రైజ్ అవ్వచ్చు. అదేంటంటే వైల్డ్ యానిమల్స్ని రక్షించడానికి ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ లైన్, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఇలా ఎన్నో ఉన్నాయి కదా, అవి వైల్డ్ యానిమల్స్ని కాపాడుతున్నాయి కదా, ఇంకా వంతారాని స్టార్ట్ చేయటం ఎందుకు అని. బట్ ఇక్కడే మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, అవన్నీ వాటి పరిధిలో అవి బాగానే ఉన్నాయి. మనుషుల్ని ఆ జోన్స్కి వెళ్లకుండా ఆపి వైల్డ్ యానిమల్స్ని సేవ్ చేస్తున్నాయి. బట్ హంటింగ్ చేస్తున్న టైగర్స్కి గాయాలైనప్పుడు, రైల్వే ట్రాక్ దాటుతున్న ఎలిఫెంట్స్ని ట్రైన్స్ గుద్దినప్పుడు, డీఫారెస్ట్రేషన్ వల్ల ఆహారం దొరక్క ఊర్ల మీద పడి జనాల చేతుల్లో చిక్కుకొని గొడ్డలి పోట్లు పడ్డప్పుడు, వయసు అయిపోయి ఆరోగ్యం బాగాలేనప్పుడు వైల్డ్ యానిమల్స్ ని ఈ ప్రాజెక్ట్స్ ఏవి కాపాడలేవు. ఎందుకంటే గవర్నమెంట్ వీటి కోసం అంత బడ్జెట్ ని కేటాయించినా గానీ అది మధ్యలో మనుషుల పాకెట్ లోకి వెళ్ళిపోతుంది అనుకోండి, అది వేరే విషయం. సో ఫైనల్ గా సఫర్ అయ్యేది వైల్డ్ యానిమల్సే. లాస్ట్ 5 years లో మనుషుల కారణంగా చనిపోయిన ఎలిఫెంట్స్ 474 అయితే 2019 నుంచి 2022 వరకు 329 టైగర్స్ చనిపోయాయంట. గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం ఇండియాలోనే. వరల్డ్ వైడ్ ఈ నెంబర్ థౌజండ్స్ లో ఉంటాయి. అలాంటి థౌజండ్స్ ఆఫ్ యానిమల్స్ వరల్డ్ వైడ్ గా ఎక్కడ ఉన్నా కానీ రెస్క్యూ చేసి వాటికి సెకండ్ లైఫ్ ఇచ్చే ఉద్దేశంతో స్టార్ట్ చేసింది ఈ వంతారా. అలా ఇప్పటి వరకు 150,000కి పైగా ఆశ్రయం ఇచ్చింది. ప్రెసెంట్ అయితే 25,000కి పైగా యానిమల్స్ ఈ వంతారాలో ఉన్నాయి. అదేంటి ఇందాక 150,000 యానిమల్స్ అంటూ ఇప్పుడు 25,000 యానిమల్స్ అంటున్నాడు అని అనుకోకండి. ఎందుకు ఇలా 2 నెంబర్స్ ఉన్నాయో నేను పర్టికులర్ టాపిక్ వచ్చినప్పుడు మీకు క్లియర్ చేస్తాను. ప్రెసెంట్ వైల్డ్ యానిమల్స్ ని సేవ్ చేసి హీల్ చేయడానికి అండ్ ఇంత పెద్ద ఫారెస్ట్ ని డెవలప్ చేయడానికి బేస్ అయిన 4 పాయింట్స్ ని చూద్దాం. అవి రెస్క్యూ, రీహాబిలేషన్, రివైవల్, రీవైల్డింగ్. వీటినే ఈ వంతారాకి 4 పిల్లర్స్ గా చెప్పొచ్చు. రెస్క్యూలో భాగంగా మనుషుల వల్ల కానీ, ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల కానీ సఫర్ అవుతున్న ప్రతి వైల్డ్ యానిమల్ ని రెస్క్యూ చేసి ఇక్కడికి తీసుకుని వస్తారు. ఈ వంతారా ఇప్పటి వరకు 250 ఎలిఫెంట్స్ ని కాపాడింది. వాటిల్లో ఒక ఎలిఫెంట్ ఒక సర్కస్ లో ఉండేదంట. సర్కస్ జరుగుతున్న టైంలో ఒక ఫైర్ యాక్సిడెంట్ అయిందంట. అందరూ వాళ్ళని వాళ్ళు కాపాడుకున్నారు. బట్ యానిమల్స్ ని కాపాడటానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. దానివల్ల ఈ ఎలిఫెంట్ స్కిన్ అంతా బర్న్ అయిపోయిందంట. సో అలా స్కిన్ బర్న్ అయిన ఎలిఫెంట్ సర్కస్ కి పనికిరాదని ఫుడ్ సరిగ్గా పెట్టకుండా పక్కన పడేస్తే దాన్ని వంతారా కాపాడింది. ఇంకా లాక్డౌన్ టైంలో మనందరం ఎలా అయితే కష్టాలు పడ్డామో, జూలో ఉన్న జంతువులు వాటికి సరిగ్గా ఫుడ్ పెట్టేవాళ్ళు లేక అంతకంటే ఎక్కువ కష్టాలు పడ్డాయి. వాటిని వంతారా కాపాడింది. ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ లాక్డౌన్ తర్వాత తన దగ్గర ఉన్న 200 యానిమల్స్ ని వదిలిపెట్టడంతో వంతారా వాటిని రక్షించింది. అస్సాంలో లాస్ట్ ఇయర్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు 2 రైనో పిల్లలు, 2 ఎలిఫెంట్ పిల్లలు ఆ ఫ్లడ్స్ లో చిక్కుకుంటే వాటిని రక్షించి ఆశ్రయం కల్పించింది ఈ వంతారా. అలా రెస్క్యూ చేయటం ఇండియా వరకే పరిమితం కాలేదు. స్లోవేకియా అనే కంట్రీలో ప్రమాదకర పరిస్థితిలో ఉన్న పులుల్ని రక్షించి వంతారా ఫ్లైట్స్ లో తీసుకుని వచ్చింది. మెక్సికోలో ఒక సర్కస్ లో ఏజ్ అయిపోవడంతో ఫుడ్ పెట్టడం దండగా అనుకోవడంతో బక్క చిక్కి సఫర్ అవుతున్నాయని తెలిసి ఈ టైగర్స్ ని ఫ్లైట్స్ లో తెప్పించారు. ఇక్కడ 250 లెపర్డ్స్ తో వరల్డ్ లార్జెస్ట్ లెపర్డ్ సెంటర్ ఉంది. అందులో మనిషి మాంసం రుచి మరిగి 23 మందిని చంపిన లెపర్డ్ కూడా ఉంది. దానికి పెట్టిన పేరేంటో తెలుసా?
లవ్ అని. ఇలా దీనికి మాత్రమే కాదు, పాసిబుల్ అయినంత వరకు ప్రతి యానిమల్ని ఇక్కడ పేరుతోనే పిలుస్తారు. అలా రెస్క్యూ చేసి వాటి సెకండ్ హోమ్కి చేరిన యానిమల్స్లో వైట్ టైగర్, బ్లాక్ ప్యాంథర్, 2 తలల తాబేలు, 2 తలల పైథాన్, ఫ్లెమింగో బర్డ్స్, క్రోకోడైల్స్, హిప్పోస్ ఇలా ఎన్నో ఉన్నాయి. ఇక్కడ వీటిని టార్చర్ చేసేవాళ్ళు ఉండరు, కష్టపెట్టేవాళ్ళు ఉండరు. జూ పార్క్స్లో లాగా వీటిని చూడగానే అరిచి వీటిపై ఏవి పడితే అవి విసిరేసే వాళ్ళు కూడా ఉండరు. విజిల్స్ వేసి ఆట పట్టించే వాళ్ళు, అరిచే వాళ్ళు కూడా ఉండరు. ఇక్కడ ఉండేది ఈ వైల్డ్ యానిమల్స్కి ఎటువంటి లోటు లేకుండా చూసుకునే 4000 కేర్ టేకర్స్. హెల్త్ బాగా లేకుంటే హీల్ చేసి 100కి పైగా ఇంటర్నేషనల్ డాక్టర్స్, ఫిట్నెస్ కోసం జర్మనీ నుంచి స్పెషల్గా తెప్పించిన ఫిట్నెస్ డాక్టర్స్, సరైన ఫుడ్ విత్ ప్రోటీన్తో అందించే న్యూట్రిషనిస్టులు, 3500 CCTV కెమెరాస్తో మానిటర్ చేసే సెక్యూరిటీ గార్డ్స్, ఫెసిలిటీస్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకునే మెకానికల్ పర్సన్స్ అండ్ సో ఆన్. టోటల్గా చెప్పాలంటే రకరకాల ప్లేసెస్ నుంచి రకరకాలుగా సఫర్ అయ్యి వంతారాలోకి అడుగుపెట్టిన వైల్డ్ యానిమల్స్ అన్నీ కూడా ఇప్పుడు వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో అనుభవించు రాజా అనే టైప్లో అనుభవిస్తూ స్వర్గాన్ని చూస్తున్నాయి అని చెప్పొచ్చు. అందుకే ఈ వంతారాకి ఇంకో పేరు కూడా పెట్టచ్చు, యానిమల్స్ హెవెన్ ఆన్ ఎర్త్ అని. ఈ కేర్ టేకర్స్ గురించి ఒక విషయం చెప్పాలి. వీళ్ళలో మెజారిటీ పర్సన్స్ ట్రైబల్స్ అండ్ నక్సలైట్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే వీళ్ళకి వైల్డ్ యానిమల్స్ని ఎలా ట్రీట్ చేయాలో తెలుసు కనుక. ఈ వంతారాలో యానిమల్స్ కోసమే 1.5 lakh square feetతో అతిపెద్ద హాస్పిటల్ కూడా వంతారాలో ఉంది. అందులో వైల్డ్ యానిమల్స్ కోసం CT స్కాన్, MRI స్కాన్, ఎండోస్కోపీ, రోబోటిక్ సర్జరీ, డెంటిస్ట్రీ, ఆక్సిజన్ సిలిండర్స్, ICUs ఇలా ప్రతి ఒక్కటి ఉంది. ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా వైల్డ్ యానిమల్స్కి ఉన్న ఒకే ఒక ప్లేస్ ఈ వంతారా. ఇంకో విషయం ఏంటంటే ప్రపంచంలోనే తొలిసారి ఒక ఏనుగుకి CT స్కాన్ అనేది వంతారాలో జరిగింది. ఒక ఎలిఫెంట్కి ఐ సరిగ్గా లేకుంటే ఈ వంతారాలో దాన్ని క్రేన్స్ సాయంతో ఒక పెద్ద బెడ్ పైన పడుకోబెట్టి 100 మంది వరకు కష్టపడి సక్సెస్ఫుల్గా ఐ సర్జరీ చేశారు. ఇక్కడ రీహాబిలేషన్లో భాగంగా ఈ యానిమల్స్ ఫిజికల్ హెల్త్ మాత్రమే కాకుండా మెంటల్ హెల్త్ కూడా సరిగ్గా ఉండేలా, వాటి పాస్ట్ ట్రామా నుంచి తేరుకునేలా వాటికి ఆయుర్వేద వైద్యం ఇవ్వటం, మసాజులు చేయటం, వాటికి తగిన గేమ్స్ ఆడేలా చేయటం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద బాల్ని ఏనుగుకి ఇవ్వటం లాంటిది, కోతులకి బొమ్మలు ఇవ్వటం లాంటివి ఇలాంటివి అనమాట. అంతేకాకుండా ఏనుగుల కోసం స్పెషల్గా వరల్డ్ ఫస్ట్ టెంపరేచర్ కంట్రోల్డ్ ఎలిఫెంట్ జకూజీ కూడా ఉంది. జకూజీ అంటే సింపుల్గా ఎలిఫెంట్లు జలక్రీడలు ఆడటానికి పెట్టిన పెద్ద బాత్ టబ్ ప్లస్ షవర్ అనుకోండి. ఈ ఎలిఫెంట్స్ కోసం స్పెషల్గా ఎలిఫెంట్ కిచెన్ కూడా ఉంది. దీంట్లో ఉన్న ఐటమ్స్ లిస్ట్ అయితే చాలా పెద్దదనమాట. సింపుల్గా చెప్పాలంటే లడ్లు ఉన్నాయి, కిచడీ ఉంది, ఎలిఫెంట్స్ కోసం జ్యూస్లు ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి, పాప్కార్న్ కూడా ఉంది. బట్ ఇవన్నీ ఎలిఫెంట్స్ని ఏదో చేసేయటానికి కాదు, ఇవన్నీ కూడా 40 మంది న్యూట్రిషనిస్ట్ల అండర్లో ఒక మెన్యూ కార్డ్ ప్రకారం ఎలిఫెంట్స్కి తినిపిస్తారంట. ఇలా యానిమల్ వెల్ఫేర్ కోసం ఇంత లగ్జరియస్ ఫెసిలిటీస్తో వంతారాన్ని స్టార్ట్ చేశారు కనుక వన్ ఆఫ్ ది రేర్ అండ్ అడ్వాన్స్డ్ యానిమల్ రెస్క్యూ అండ్ రీహాబిలేషన్ సెంటర్గా యానిమల్ వెల్ఫేర్ ఫీల్డ్లో కార్పొరేట్ కేటగిరీ కింద ఈ వంతారాకి ప్రాణిమిత్ర అనే నేషనల్ అవార్డు కూడా యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇచ్చిందనమాట. అలానే ఈ వైల్డ్ యానిమల్స్ న్యాచురల్ బిహేవియర్ని మర్చిపోయి జూ పార్క్స్లో ఉన్నట్టు ఇక్కడ ఉంచరు. అలా ఉంచే పని అయితే వీటికి అసలు తేడానే లేదు కదా. ఈ వంతారాలో ప్రతి జంతువుకి దానికి తగిన రీతిలో అనువైన ల్యాండ్ని క్రియేట్ చేస్తారు. లైక్ కోతులకి కొమ్మలు ఎక్కువ ఉండే ప్లేస్, సింహాలకి అటు ఇటు దూకటానికి బండలు ఎక్కువ ఉండే ప్లేస్, ఏనుగులకైతే ఫుడ్ పెట్టేసి డైరెక్ట్గా అక్కడే చెట్ల మధ్యలో వదిలేస్తారు. వాటికి ఫుడ్ కావాల్సినప్పుడు అవే వచ్చి తినేస్తాయి అనమాట. క్రోకోడైల్స్ కోసం అయితే ఏకంగా ఒక పెద్ద లేక్ని తవ్వి వాటిని పెంచుతున్నారు. ఇక్కడ ఈ ఫారెస్ట్ ఎంత న్యాచురల్గా ఉంటుందంటే ఇక్కడ ఎవరు తీసుకొని రాకుండానే అడవి పందులు గుంపుగా ఇక్కడికి వచ్చి ఆ అడవిలో ఉంటున్నాయి. మేబీ వాటికి కూడా అర్థమై ఉంటుంది ఈ వంతరాల్లో ఎవరు కూడా వాటికి హాని తలపెట్టరని. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న యానిమల్స్ని ప్రతి 2 or 3 monthsకి ఒకసారి వాటి ప్లేస్ని చేంజ్ చేస్తూ ఉంటారంట. దానివల్ల వాటిలో ఎప్పుడు ఒకే చోట ఉంటున్నావు అనే ఫీలింగ్ క్రియేట్ అవ్వకుండా వలస వెళ్తున్నావు అనే ఫీలింగ్లో న్యూ ఎనర్జీతో ఉంటాయంట. లైక్ మనం ట్రిప్కి వెళ్తాం కదా అట్లా అనమాట. సో ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి. జనరల్గా మనం వైట్ టైగర్స్ని చూసి వావ్ అనుకుంటాం. బట్ ఈ వైట్ టైగర్స్ ఒక రేర్ జెనెటిక్ మ్యూటేషన్తో ఇలా పుట్టడం వల్ల వీటికి ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంది. అదే హెమోఫీలియా కండిషన్. ఈ కండిషన్ వల్ల ఈ వైట్ టైగర్స్కి ఎక్కువ గాయాలైతే బ్లడ్ క్లాట్ అవ్వదంట, విచ్ లీడ్స్ టు సివియర్ బ్లడ్ లాస్. అటువంటి ఈ టైగర్స్ని కూడా ఇక్కడ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. ఈ డిసీజ్ని తగ్గించడానికి ఎంతోమంది సైంటిస్టులు కలిసి వర్క్ చేయడానికి ఈ వంతారాలో అడ్వాన్స్డ్ వైల్డ్ లైఫ్ రీసెర్చ్ అండ్ డిసీజ్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీ కూడా ఉంది. ఈ ల్యాబొరేటరీ కేవలం వైట్ టైగర్ శాంపిల్స్ మాత్రమే కాదు, ఆ వంతారాలో ఉన్న ప్రతి యానిమల్, ప్రతి బర్డ్ శాంపిల్ని కూడా కలెక్ట్ చేసి వాటి కండిషన్స్ ఎలా ఉన్నాయి, అవి డిసీజులకి మెడిసిన్స్కి ఎలా రెస్పాండ్ అవుతున్నాయి అనేవి కూడా చూస్తూ ఉంటారనమాట. వాటి బ్లడ్ అండ్ సలైవా, యూరిన్ శాంపిల్స్ని తీసుకొని టెస్ట్ చేస్తూ ఉంటారు. ఆ శాంపిల్స్ కలెక్ట్ చేయడం కూడా చెప్పినంత ఈజీ కాదు, చాలా జాగ్రత్తగా కలెక్ట్ చేయాలి, లేకుంటే వైల్డ్ యానిమల్స్ చేతిలో మనం బలైపోతాం. ఈ రీసెర్చ్ దాంతో మాత్రమే ఆగదు. ప్రపంచంలో ఎక్కడ ఏ జంతువు శాంపిల్
శాంపిల్స్నైనా ఎవరైనా ఈ ల్యాబ్కి సెండ్ చేయొచ్చు, రిజల్ట్స్ని పొందొచ్చు. ఈ శాంపిల్స్ వల్ల యానిమల్స్కే కాదు మనుషులకు కూడా యూజ్ ఉంటుంది. అది ఎలా అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ కంటే యానిమల్స్ ఇమ్యూన్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకే చాలా వైరస్లు బ్యాక్టీరియాస్కి మన ఇమ్యూన్ సిస్టమ్ కాంప్రమైజ్ అవుతుంది. బట్ అలా కాంప్రమైజ్ అవ్వటం నేచర్ యానిమల్స్లో చాలా రేర్ అనమాట. బికాజ్ వాటి ఇమ్యూన్ సిస్టమ్ మనకంటే చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో వాటి శాంపిల్స్తో మనుషులపై అటాక్ చేసే వైరస్ అండ్ బ్యాక్టీరియాస్ని చంపే మెడిసిన్స్ని కూడా కనుక్కోవచ్చు. ఇక్కడ స్పెషల్గా చెప్పాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఈ వంతార అంతరించిపోయే వైల్డ్ యానిమల్స్ అండ్ బర్డ్స్ని కూడా తిరిగి తీసుకొని రావాలి అనుకుంటుంది. అలా ఈ జంతువుల్ని వాటి లైఫ్ లాంగ్ ఇక్కడే ఉంచుకోవాలి అనేది వంతార మోటివ్ కాదు. వంతార మోటివ్ ఒక్కటే, హెల్ప్ కావాల్సిన వైల్డ్ యానిమల్స్ని రెస్క్యూ చేసి ఫిజికల్గా మెంటల్గా ఫిట్ అనుకున్న తర్వాత తిరిగి న్యాచురల్ ఫారెస్ట్లోకి వదిలేయటం. ఆల్రెడీ అడవిలో ఉన్న జంతువులు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఫారెస్ట్లోకి వెళ్తే ఓకే, ఎందుకంటే వాటికి ఫారెస్ట్ అంటే ఏంటి, హంటింగ్ టాలెంట్స్ ఏంటి అనేది తెలుసు. బట్ చిన్నప్పటి నుంచి సర్కస్లో పెరిగిన వాటికి, పుట్టినప్పటి నుంచి జూలో ఉన్న వాటికి ఇవేం అంతగా తెలియవు. ఇక్కడ నేను అస్సలు తెలియవు అంటం లేదు. వైల్డ్ యానిమల్స్ నేచర్ వాటి లోపల అలానే ఉంటుంది. బట్ ఫారెస్ట్ యానిమల్కి, సర్కస్ యానిమల్కి ఈ హంటింగ్ టెక్నిక్స్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఈ యానిమల్స్ని కేవలం సేవ్ చేసి హీల్ చేసి ఫారెస్ట్లో వదిలేస్తే అక్కడ యానిమల్స్ దీన్ని చంపేయచ్చు. అలా అని వంతారాలోనే ఉంచేస్తే జూకి దీనికి డిఫరెన్స్ ఉండదు. అందుకే రివైవల్ పాయింట్లో భాగంగా వంతారాలో అలాంటి యానిమల్స్ అన్నిటికీ కూడా హంటింగ్ టెక్నిక్స్ని నేర్పిస్తారు. వాటికి నేర్చుకునే ఛాన్స్ని ఇస్తారు. ఈ వంతారాలోనే పుట్టి పెరిగిన బుజ్జి పులి పిల్లలు, సింహ పిల్లలకు కూడా హంటింగ్ నేర్పిస్తారు. ఇక చివరికి ఈ యానిమల్స్ అన్నీ కూడా ఫిజికల్గా, మెంటల్గా, హంటింగ్ పరంగా ఇలా అన్నిట్లో ఫిట్ అనుకున్న తర్వాతనే వీటిని ఫారెస్ట్లో వదిలిపెడతారు. రీవైల్డింగ్ పాయింట్ని కంప్లీట్ చేస్తారు. ఇక్కడ వీడియో స్టార్టింగ్లో మీకు వచ్చిన 1,50,000 అండ్ 25,000 డౌట్కి క్లారిఫికేషన్ ఇస్తాను. ఈ వంతారాలో మొదట యానిమల్ అడుగుపెట్టిన దగ్గర నుంచి ఎన్నో వైల్డ్ యానిమల్స్ని రెస్క్యూ చేసి హీల్ చేసి ఫారెస్ట్లో వదిలిపెట్టారు. అలా అన్నిటిని కలుపుకుంటే 2,000 జాతుల్లో 1,50,000 వైల్డ్ యానిమల్స్ అయితే ప్రజెంట్ వంతారాలో ఉంటూ హీల్ అవుతున్న యానిమల్స్ 48 జాతుల్లో 25,000 యానిమల్స్ అనమాట. సో ఇలా కొత్త యానిమల్స్ వస్తాయి, హీల్ అయిన యానిమల్స్ ఫారెస్ట్కి వెళ్తూ ఉంటాయి అనమాట. బట్ యానిమల్స్కి ఇంత మంచి చేస్తూ మొదలుపెట్టిన ఈ ప్రాజెక్ట్కి కూడా క్రిటిసిజం తప్పలేదు. లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో ది హిందూలో పబ్లిష్ అయిన ఈ ఆర్టికల్ చూడండి. ఈ ఆర్టికల్ ప్రకారం వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ని ఇండియన్ గవర్నమెంట్ స్ట్రెంగ్తన్ చేసి వైల్డ్ యానిమల్స్ అబ్యూస్ కి గురవకుండా చూడాలని న్యూ రూల్స్ ని తెచ్చిందనమాట. దాని ప్రకారం వైల్డ్ యానిమల్స్ ని ఒక చోట నుంచి మరో చోటకి ట్రాన్స్పోర్ట్ చేయడం నేరం. ఏ రకపు ట్రాన్స్పోర్ట్ ఇల్లీగల్ అనేది క్లారిటీగా మెన్షన్ చేయలేదు. కానీ ఈ న్యూ రూల్స్ వల్ల వంతారా కూడా వందల్లో ఎలిఫెంట్స్ ని తీసుకొని రావడంతో యానిమల్ యాక్టివిస్టుల నుంచి క్రిటిసిజం ని ఫేస్ చేయాల్సి వచ్చింది. అదయ్యాక నెక్స్ట్ మంత్ మేలో త్రిపుర నుంచి హెల్త్ బాగాలేదని తల్లి ఏనుగు, దాని పిల్ల ఏనుగుని 3,000 కిలోమీటర్లు ట్రాన్స్పోర్ట్ చేసి దాన్ని జామ్నగర్కి తీసుకొని వచ్చినందుకు త్రిపురకి చెందిన రోహిత్ చౌదరి అనే యాక్టివిస్ట్ దీన్ని చర్చకి లేవనెత్తాడు అనమాట. సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన హై పవర్డ్ కమిటీ దృష్టికి ఇష్యూని తీసుకెళ్లి అసలుకే ఆ ఏనుగుకి హెల్త్ బాగాలేదు, అలాంటి దాన్ని 3,000 కిలోమీటర్ల లారీలో, అది కూడా మండిపోయే ఎండలో ఎలా తీసుకెళ్తారు, ఇక్కడ త్రిపురలో వెటర్నరీ ఫెసిలిటీస్ లేవా, డైరెక్ట్గా జామ్నగర్కే సెండ్ చేయడంలో ఉన్న అర్థం ఏంటి అని క్వశ్చన్ చేశాడు అనమాట. బట్ దాన్ని రకరకాల రీజన్స్తో ఆ కమిటీ కొట్టిపడేస్తుంది అనుకోండి. ఇలాంటి వాటితో పాటు ఇన్ని లక్షల కోట్లు ఈ వంతారా మీద ఖర్చు పెట్టడానికి రీజన్ ఏంటి, మీరు ప్రాఫిట్ లేకుండా ఏమీ చేయరు కదా అనే క్వశ్చన్స్ను కూడా ఫేస్ చేశాడు అనంత్ అంబానీ. దానికి అనంత్ అంబానీ రిప్లై ఇస్తూ, వంతారా అనేది యానిమల్స్కి చేసే సేవ తప్ప ప్రాఫిట్ కోసం చేసే యాక్టివిటీ కాదు, ఇది ఒక నాన్ ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్ అని చెప్తూ, మన దేశంలో చెట్లు, పొట్లు, జంతువుల్లో కూడా మనం దేవుడిని చూస్తాం. దేవుడికి వాహనాలుగా జంతువులని గౌరవిస్తాం. అది మన భారతీయ సాంప్రదాయం. ఈ నేచర్ నుంచి మనిషి ఎప్పుడూ దూరం అయ్యాడు. మనిషి పుట్టడం వల్ల నేచర్ నాశనం అవుతుంది. దానికి ఏదో కొంత ప్రాయశ్చిత్తంగా ఈ నేచర్లో ఉన్న జంతువుల్ని మనం కాపాడితే, వాటి బాగోగులు చూస్తే ఎంతో కొంత పాపం తొలగిపోతుంది అని అర్థం వచ్చేలాగా రిప్లై ఇచ్చాడు అనమాట. ఈ వంతారా గురించి తెలుసుకునే టైంలో ఈ వంతారా డాక్యుమెంటరీని విజువల్గా చూసినప్పుడు, కాంతారా మూవీ చూసినప్పుడు వచ్చిన గూస్ బంప్సే వచ్చాయంటే అందులో ఏమాత్రం అతిశయోక్తి లేదనమాట. ఇంకా మన అనంత్ అంబానీ విషయానికి వస్తే, ఇప్పటిదాకా మనకి ఇతను ముఖేష్ అంబానీ కొడుకుగానే తెలుసు. బట్ ఈ వంతారా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి ఇన్ని వేల యానిమల్స్ని చూసుకుంటున్నాడంటే ఎక్కేశాడు. ఒక 10-15 మెట్లు ఎక్కేశాడు. మర్చిపోయా, మీకు ఈ వంతారా ప్రాజెక్ట్ కాస్ట్ ఎంతో చెప్పలేదు కదా. యాక్చువల్గా నేను మొదట్లో వెతికిందే వంతారా కాస్ట్ ఎంత అనేది. బట్ కానీ ఎక్కడ కూడా దీని కాస్ట్ గురించి మెన్షన్ చేయలేదు, నాట్ ఈవెన్ ఇన్ డాక్యుమెంటరీస్ కూడా. చివరికి చాట్ జీపీటీని అడిగా, అది కూడా చేతులు ఎత్తేసి నీకే దొరకలేదంటే నాకెలా దొరుకుతుంది క్రాంతి బ్రో అని అనిందనమాట. అప్పుడు నేను చాట్ జీపీటీతో అదంతా కాదు, పాయింట్కి రా, కాస్ట్ ఎంతో ఎస్టిమేషన్ అని చెప్పేసామని గట్టిగా అడిగాను అనమాట. దాంతో చాట్ జీపీ మొహమాట పడి 1,00,000 కోట్లు ఉండొచ్చు అని చెప్పింది అనమాట. కాస్ట్ ఎంత ఇది నేను చెప్పండి, అంతా కూడా
యానిమల్స్ కోసం ఖర్చు పెట్టే అనంతమైన మనసు మన అనంత అంబానీకి ఉంది. అది చాలా చెప్పండి. ప్రజెంట్ అయితే ఈ వంతార పబ్లిక్ని అలౌ చేయడం లేదు. ఫ్యూచర్లో చేస్తుందో లేదో డేటా అయితే అవైలబుల్గా లేదు. చేయకుండా ఉంటేనే అక్కడ యానిమల్స్కి బాగుంటుంది అనేది నా ఒపీనియన్. మరి మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మనం చేయడం నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. బాయ్ బాయ్.